బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు వీడియోలో మనం కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతకుముందు ఇంపార్టెంట్ నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు దీంట్లో మీకు టాప్ 15 అన్ని చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? 5 యూనిట్స్ కలిపి టాప్ 15 ఇంపార్టెంట్ గురించి చెప్పబోతున్నా. ఓకే, సో ఎగ్జామ్ ముందు చదివే వాళ్ళు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది యూనిట్ వైజ్గా మీకు యూనిట్ 3 క్వశ్చన్స్ చెప్పని చెప్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ యూనిట్ ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మీకు ఇందులో రిపీట్ అయిన క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ టాపిక్ చదువుకుంటే ఒక టాపిక్ చదువుకుంటే సరిపోద్ది. ఓకే, మ్యాక్సిమం మీకు దీని నుంచే క్వశ్చన్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ సెకండ్ థర్డ్ క్వశ్చన్ చదువుకోండి. ఓకే, సో ఈ ఫస్ట్ యూనిట్లో ఈ 3 క్వశ్చన్ చదువుకుంటే సరిపోద్ది ఈజీగా. మీకు ఫస్ట్ యూనిట్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వవు. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసుకున్నట్లయితే మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఓకే, సో ఇవి చదువుకుంటే సరిపోద్ది. మీకు లాంగ్ ఆన్సర్కి యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? సో సార్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, బట్ వీటికి ఆన్సర్స్ సంగతి ఏంటంటే మీకు ఈ పేపర్ మీకు ఎలా ఇచ్చినా సరే ఈజీగా మీరు మంచి మార్క్స్ గెయిన్ చేసే విధంగా మీకు ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటి లాజిక్స్ అని సెర్చ్ చేయండి. యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ రిజిస్టర్ అడుగుతుంది. మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఇస్తే రిజిస్టర్ అయిపోద్ది. ఓకే, పాత వాళ్ళు అయితే లాగిన్ అవ్వండి, కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అయిపోతే సరిపోద్ది. ఓకే, సో అలా అయిన తర్వాత మీకు ఇలా సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకే, అన్ని సెమిస్టర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు చూడండి, ఓన్లీ మన కంప్యూటర్స్ కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, జువాలజీ, బాటనీ అన్ని గ్రూపుల వాళ్ళకి మన దగ్గర కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇంకా ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకు కూడా చెప్పండి. చూడండి, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఆఫీస్ ఆటోమేషన్ క్లిక్ చేయి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఓవర్ వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది. కంటెంట్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్, క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వీటితో పాటు ఇందులో మీకు మోడల్ పేపర్స్, ఎగ్జామ్ ముందు ఎలా చదవాలి అనేటువంటి గైడెన్స్, ఈ రెండు కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. మళ్ళీ వాటిని పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇవన్నీ కలిపి మీకు 59 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు ఎగ్జామ్ ముందు తీసుకున్న 6 నెలల్లో ఉంటుంది, ఎగ్జామ్కి నెల రోజుల ముందు తీసుకున్న 6 నెలల్లో ఉంటుంది. కాబట్టి ముందుగానే పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది అయితే ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓన్లీ సర్టెన్ ఇదే యూనివర్సిటీ వాళ్ళు తీసుకోండి అనేం లేదు. ఓకే, మీరు ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళు యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకపోతే త్వరగా పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూడండి. థర్డ్ యూనిట్‌లో మీరు ఖచ్చితంగా చదవాల్సిన క్వెషన్స్ ఇవి. టెక్స్ట్ ఫార్మాటింగ్ కావచ్చు, పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ కావచ్చు, టేబుల్ ఫార్మాటింగ్ కావచ్చు. ఈ మూడిటి నుంచి మీకు ఒక క్వెషన్ ఖచ్చితంగా వస్తది. ఇన్ కేస్ మిస్ అయితే మీరు ఈ 2 క్వెషన్స్ చదువుకోండి. ఓకే, సో మాక్సిమం మీకు ఈ మూడిటి నుంచి ఒక క్వెషన్ వస్తది. ఒకవేళ మిస్ అయితే ఈ రెండిటి నుంచి క్వెషన్ వస్తది. ఓకే, సో ఖచ్చితంగా చదవాల్సిన క్వెషన్స్ ఇవి. నెక్స్ట్ ఇందులో చూడండి, మాక్సిమం మీకు ఈ 3 నుంచి ఒక క్వెషన్ వస్తది. ఒకవేళ మిస్ అయితే ఫిఫ్త్ క్వెషన్ ఆల్టర్‌నేటివ్ ఒక క్వెషన్ చెప్పాను మీకు అందుకే. ఓకేనా? మాక్సిమం ఈ 3 నుంచి క్వెషన్ వచ్చేస్తది. ఒకవేళ మిస్ అయితే ఇది. ఓకేనా? ఒకవేళ మీకు ఇవి లాంగ్‌లో వచ్చినా మీకు ఈ క్వెషన్ చదువుకుంటూ షార్ట్‌లో కూడా మీకు యూజ్ అవుతది. ఓకే, ఇవి లాంగ్‌కి, షార్ట్‌కి రెండిటికి యూజ్ అవుతాయి. ఓకేనా? అయితే మన దగ్గర కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉన్నారు. ఓకే, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు గూగుల్‌లోకి వెళ్లి dmtlogics.com సెర్చ్ చేయండి. ఓకే, వెబ్‌సైట్ వస్తుంది. ఇదిగో ఇది dmtlogics.com వెబ్‌సైట్. ఓకే, ఒకవేళ మీకు వెబ్‌సైట్ యూజ్ చేయడం రాకపోతే కార్నర్‌లో వాట్సాప్ హెల్ప్ ఉంటది. ఓకే, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు ఏ విధంగా వెబ్‌సైట్ యూజ్ చేయాలంటే గైడెన్స్ కూడా ఇస్తారు. ఓకేనా? సో ఐఫోన్ యూజర్స్ dmtlogics.com వెబ్‌సైట్ యూజ్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇంకా మీకు ఇంకే సబ్జెక్ట్స్ తెలియకపోయినా సరే వాటి యొక్క పేర్లు మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పినట్లయితే ఖచ్చితంగా వాటిపైన వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.